బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఫైనల్ గా మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఈ ఫంక్షన్ గురించి అండి. నెల రోజులు ఇక్కడే ఉండిపోయాను. సో ఈ రోజు February 21 ఈ రోజు అయితే ఫంక్షన్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 hour అయితే జర్నీ అనమాట. మేము యాక్చువల్గా 7కి బయలుదేరుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడు 8 అయిపోయింది అనమాట. మా పెద్దమ్మ అయితే అంటే తేలుతానే లేదు అనేసి తొందరగా లేచేసింది. 4కే లేచింది, 6:30కి వచ్చి కూర్చుంది అనమాట. అప్పటికి మేము ఇంకేమి రెడీ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడైతే అందరం బయలుదేరుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక కూడా నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. రండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. పదండి పదండి పదండి. ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాము. 8 అయిపోయింది బయలుదేరినప్పటికీ. ఇదిగోండి మా అత్త కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఇంకా చక్కగా టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ వెళ్ళినప్పుడు లేట్ అవుతుందని ఇది కొట్టే బ్యారేజ్. ఫైనల్ గా వచ్చేసామండి చాపర ఊర్లో. ఇప్పుడు గృహప్రవేశం మా ఇంటి నుంచి 1.5 గంట పట్టిందనమాట. ఇప్పుడైతే ఫైనల్ గా వచ్చేసాం. దగ్గరలో ఒక 2 minutes అయితే ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తానండి. ఇంకా మా జర్నీ అయితే 1.5 hours పట్టింది. ఇంకా రోడ్లు బాగుంటే కనుక 1 hour లోనే రావచ్చు, కానీ మేము వచ్చే వే అయితే అంత రోడ్లు ఏమి బాగాలేవన్నమాట. ఇంకా మేము వచ్చినప్పటికీ హోమం అయితే అవుతూ ఉంది. నేను యాక్చువల్గా ముందు రోజే రావాలి, మా వాళ్ళందరూ కూడా ముందు రోజే వెళ్ళిపోయారు. కాకపోతే ఇంకా కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానివల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో మా నాన్న వాళ్ళు 3 అన్న తమ్ముళ్ళు, 1 చెల్లెలు అనమాట. సో ఆ చెల్లెలు వాళ్ళదే ఈ గృహప్రవేశము. పండక్కి మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళతో పాటు వెళ్దామనేసి అనుకుందనమాట. అక్క వాళ్ళు అక్కడికి రమ్మన్నారు, కానీ ఈ ఫంక్షన్ గురించి ఇంకా కన్నవారు ఉండాలి కదా, ఇంకా నేను ఉండకపోతే ఎలాగా అన్నట్టుగా ఇంకా మా అమ్మ అయితే అక్కడికి వెళ్ళకుండా ఉన్నదనమాట. సో మా దాంట్లో ఏంటంటే పూజ అయిపోయాక భర్త లేని వాళ్ళకి ఇంకా ఇంట్లోకి అయితే అడుగు పెట్టిస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు అలా బెల్లం అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు హోమం అయితే అయిపోయింది. ఇక్కడ అయితే కుకింగ్ అవుతుంది, రండి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మా బాబాయ్ వంట. 2 బాబాయిలు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ తెలుసు కదా, రాజమండ్రి బాబాయ్ అనమాట. అంటే మా తాతలు 2, ఇంకో తాత వాళ్ళ బాబు, ఇంకా మా చిన్నాన్న 2 అనమాట. ఇక్కడ వంట అయితే చేస్తున్నారు. ఈ రోజు ఈ గృహప్రవేశంకి కుకింగ్ వచ్చేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళే చేస్తున్నారు కదా. వంట బాగా చేస్తారండి. మా అక్క పెళ్లి టైంలో కూడా చెత్తలకి బాబాయ్ వాళ్ళే వండారు. ఇక్కడ ఏంటి వండుతారు బాబాయ్? నీళ్ళు సరిపోలని చెప్పు. నీళ్ళు చాలదట, ఫోటోకి అలాగుండి పడు. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అవుతూ ఉంది. పైకి వెళ్దాం రండి. మా నివాసు మా మేనత్త వాళ్ళ పెద్ద అబ్బాయి. ఇదిగోండి పైకి వచ్చాము. ఇప్పుడు పైన కూడా కుకింగ్ అవుతుంది. ఓన్లీ బిర్యానీ గురించి బయట కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ వస్తుంది అనేసి అక్కడ కర్రల పొయ్యి మీద అయితే వండుతున్నారు. ఇదిగోండి మా మేనత్త అనమాట, రాజమండ్రి. ఇక్కడ మా అమ్మ తెలుసు, నెక్స్ట్ ఇంకా మా అత్త తెలుసు. ఇదిగోండి చిన్న పిన్ని అనమాట. మా అమ్మ వాళ్ళు 3 తోటకోడలు కదా. చిన్న పిన్ని ఇందాక బాబాయ్ చూపించాను కదా, కుకింగ్ చేస్తున్నారు. వాళ్ళు మిస్సెస్ పిన్ని. ఇదిగోండి దాగుడిపోతుంది, 2వ పిన్ని అనమాట. మొత్తం 3 తోటకోడళ్ళు వీళ్ళైతే. ఇంకా మా పెద్దమ్మ తెలుసు, మా నాన్నమ్మ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. సో ఇంకా అంత మా గ్యాంగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి కుకింగ్ అవుతూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చినప్పటికే కూరగాయలన్నీ కూడా కోసేసారంటే మా పిన్ని వాళ్ళందరూ కూడా ముందు రోజే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మార్నింగ్ అంతా కట్ చేశారు. ఇంకా నేను వెళ్ళినప్పటికీ 1 పుదీనా మిగిలింది, ఇంకా అది చేస్తూ ఉన్నాను. ఇంకా మా మేనత్త మా ఫంక్షన్స్కి ఏదైనా సరే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది చేయను అది చేయను అన్నట్లుగా ఇంకా మొత్తం హెల్ప్ చేస్తుంది. కానీ నేనే ఇంకా చేయలేకపోయాను, ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలు. ఇంకా ముందు రోజు కూడా నాకు రావడానికి అవ్వలేదు. ఆ రోజు కూడా తొందరగా బయలుదేరదామంటే ఇంకా పిల్లలతో అవ్వలేదన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. మా బాబు అయితే చిన్నప్పుడు నేను కూడా అలాగే కొరికేసి కొట్టేసాను అనమాట మా నాన్నమ్మకి. అదేవిధంగా మా బాబు ఇప్పుడు మా నాన్నమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. మా నాన్నమ్మ అదే చెప్తుంది, అప్పుడు మీ అమ్మ తినేసింది, ఇప్పుడు నువ్వు తినేరా అని చెప్పేసి. అక్కలుగా చూడ
ఒంగోట ఏం తేడా వచ్చిందనుకో ఎట్లు అందులైనా అలా ఉంటది నాదు చూడు సారంతుండు. మా బాబు ఏంటో కానీ అసలు కలద్దలే తీయట్లేదు. వీడియో ఎప్పుడు తీస్తున్నానో అప్పుడు తీసేస్తున్నాడు, నన్ను కొట్టేస్తున్నాడు వీడియో తీయొద్దు అని చెప్పేసి. ఇంకా అక్కడ ఏమవుతుంది అనేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళాను. అప్పటికి ఇంకా వంటలు అయితే అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మా నాన్న పెద్ద అండ్ ఇంకో బాబాయ్ ఉన్నారు కదా, ఆ బాబాయ్ సెకండ్, ఇంకో పిన్ని చిన్న పిన్ని ఉంది కదా వాళ్ళు థర్డ్ అనమాట. అందరికంటే చిన్నది మా మేనత్త. ఇంకా నాకు అత్త అనడం అసలు అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి అక్క అక్క అనేసే అలవాటు అనమాట. అందుకే మా అక్కకి ఎలా పిలుచుకుంటానో సేమ్ మా మేనత్తకు కూడా అలాగే అనమాట. ఇంకా వంటలు అయితే చెప్పవసరం లేదు, అన్నీ కూడా చాలా టేస్టీగా చేశారు. పాపం వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చేసి ఇంకా చెల్లెలకి ఎందుకు బాధ పెట్టడం అనేసి ఇంకా వండారనమాట. వండేసి మళ్ళీ అంటే మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదు, ముందు రోజు నుంచే. వంట అంటే ఇంతమందికి మామూలు విషయం కాదు కదా. ఇంకా మా మేనత్త అడిగిందని చెప్పేసి ఇంకా కాదనకుండా వండారండి. ఇంకా వంట అంతా చేసిన తర్వాత అప్పుడు 1 గంట అప్పుడు వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో వెరైటీస్ వచ్చేసి బిర్యానీ, పులిహోర, గుత్తి వంకాయ కూర, మష్రూమ్ అండ్ పకోడీ, గులాబ్ జాము, స్వీట్, ఇవన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ఇది బాగాలేదు అది బాగాలేదని కాదు, కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. కాకపోతే కొంచెం బిర్యానీ అండ్ రైస్ అయితే చాలా మిగిలిపోయింది. ఇంకంటే అన్ని కొలతగా చేయాలంటే ఇంకా అవ్వని పని కదండి. ఇంకా మిగిలిపోయినా పర్వాలేదు, కానీ సరిపోకపోతే కష్టం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా భోజనం అయితే చేస్తూ ఉన్నారు, అదే వెళ్తూ ఉన్నారు తినడానికి. ఇంకా మా తాతయ్య కూడా వచ్చేసారు. వచ్చినప్పటికీ లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆవులు అవి ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు కుక్కను కూడా పెంచుకుంటున్నారు అనమాట మా నాన్నమ్మ వాళ్ళు. ఇంకా ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి అన్నట్లుగా అప్పటి వరకు మా తాత ఉండేసి వచ్చారనమాట. ఇక్కడ చూసారా, తిన్నప్పుడు కూడా మా బాబు అసలు కలద్దాలు అయితే అస్సలు వదలట్లేదు, మా హెన్షిక కూడా అసలు వదలట్లేదు అనమాట. పిల్లలకి తినిపించడం అయితే చాలా కష్టమే. అన్ని బాగున్నాయి, వంటలు చాలా బాగున్నాయి. ఇదిగోండి బాబాయ్ వాళ్ళే వండారు, వంటలు అయితే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇప్పటి వరకు అలిసిపోయి ఇప్పుడు రెడీ అయ్యి వచ్చారనమాట. ఇంకా మా మేనత్త మామయ్య వచ్చేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళకి శారీస్ అయితే ఇస్తూ ఉన్నారు. మా అత్తకి మా పెద్దమ్మకి అందరికీ తీసుకున్నారనమాట శారీస్ అయితే. సో ఇంకా శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చీరలు ఇచ్చాక మన ఆడవాళ్ళం చేసే పని, నీకెలాంటి కలరు నాకెలాంటి కలరు, నీదే డిజైన్ నాదే డిజైన్, నా దగ్గర ఈ కలర్ ఉంది నువ్వు ఇది మార్చుకో ఇది మార్చుకో, ఇంకా అదే డిస్కషన్ అక్కడ నడుస్తుంది. ఇప్పుడు మా మేనత్త వారికి అన్నవారు వీళ్ళే కదండి. ఇదిగోండి వీళ్ళు ముగ్గురు తోటి కోడళ్ళు, మా చిన్న వీళ్ళే కదా వాళ్ళకి అన్నవారు. సో ఇంట్లో దిగినప్పుడు ఏవైతే సామాన్లు ఉంటాయో అవి వీళ్ళే ఇవ్వరు. సో ఆ సామాన్లు ముగ్గురు తోటి కోడళ్ళు ఎంత అయ్యాయో అంత ఇప్పుడు ఇస్తున్నారు. 30,000 మనిషి 10,000 ఇస్తున్నారు. ఇదే సాక్ష్యం. కేటి బాధ అనుకుంటుంది అది. హ్యాపీయా ఇంకేటి సాల్దా? హ్యాపీయేనా? ఏం కావాలో చూడు అన్న అడుగుతాడు. నాకు చెప్పే 3,000 ఇచ్చిందని చెప్పే. ఇంకా 3 బియ్యం బ్యాగులు, 3 ప్యాకెట్లు బియ్యం ప్యాకెట్లు చెప్పి రాసి కన్నవారు బియ్యం బస్తాలు ఇచ్చారు. ముగ్గురు అన్నలు కాబట్టి ముగ్గురు అన్నలు 3 బియ్యం బస్తాలు అయితే ఇచ్చారు. ఇదిగోండి మా పొట్టి బుడంకాయ అండి, పొట్టి బుడంకాయ ఇక్కడ ఉంది. ఇదిగోండి నెక్స్ట్ ఫంక్షన్ వీళ్ళింట్లో అనమాట. మా మామయ్య అంటే చిన్న పిన్ని ఉన్నారు కదా, పిన్ని వాళ్ళ అన్నయ్య అనమాట. వాళ్ళ బాబుది ఈ మార్చి 6కి పెళ్లి. అందరు వచ్చాయండి ఫ్రెండ్స్. రారా అందరు వచ్చాయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే కడుతూ ఉన్నాము. ఇంకా ఈ ఫంక్షన్లో మా నాన్న ఉంటే బాగుండు అనిపించింది, నేను చాలా మిస్ అయ్యాను. ఇంకా ఏం చేస్తాము, మా నాన్న లేకపోయినా సరే ఇంకా మా అమ్మ అయితే దేంట్లో కూడా తగ్గకుండా ప్రతి విషయంలో కూడా అందరూ ఎలా చూస్తున్నారు ఇంకా మా అమ్మ కూడా అదే విధంగా చూసుకుంటుంది అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కొబ్బరికాయలు అరటిపళ్ళు అవన్నీ కూడా తెస్తారనమాట. సో ఇంకా ఆ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కవర్లో కొన్ని అరటిపళ్ళు, ప్రసాదము, కొబ్బరికాయ ఇవన్నీ వేసేసి అలా ప్యాక్ చేసి. ఇప్పుడు టైం 3 అయ్యింది, ఇప్పుడు తింటున్నారు. ఇదిగోండి అమ్మమ్మ అయితే ఎక్కడైనా కానీ వస్తుందండి, ఎంత దూరమైన ఫంక్షన్లకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయ్యింది. ఇప్పటికే కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. ఇంకా నేను ముందు రోజు రాలేదు కాబట్టి ఏం చేయలేకపోయినా ఈ రోజు వచ్చినందుకు చేయవలసిందైతే ఇంకా అలాగే కొంచెం హెల్ప్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు
మా మేనత్త వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను రండి. ఇక్కడ వీళ్ళు ఉండరు కాబట్టి సింపుల్ గా కట్టుకున్నారు అనమాట. యాక్చువల్ గా వీళ్ళు ఉండేది కొత్తూరు, మా మామయ్య డ్యూటీ అయితే అక్కడే అనమాట. ఇంకా ఇది సొంతూరు కాబట్టి ఇక్కడ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేసి అలాగే సింపుల్ గా అయితే కట్టుకున్నారు. ఇది ఒక హాలు, ఇక్కడ పూజ అయితే అయ్యిందనమాట. హోమం అంతా కూడా చేశారు. ఇంకా తెచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ తెస్తారు కదా, అరటి పళ్ళు అవన్నీ ఇంకా అందరికి ఈ వీధులు అందరికైతే పంచాలి. వాటి గురించి నాకు కూర్చొని ఇవన్నీ కూడా కవర్ లో కట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది బాగుంది ఫ్రెండ్స్, సింపుల్ గా అయినా నీట్ గా చాలా బాగుంది. ఇంకా ఇదొక బెడ్రూమ్. ఇది సత్యనారాయణ బెడ్రూమ్ కల్లా చూపించి ఇదిగోండి పైన చూడండి. ఏంటది అది పైన వల్ల అది బెడ్రూమ్. ఎవరు పడుకోరు పైకి వెళ్ళి? అది ఎప్పుడో చూడాలి. అప్పట్లో ప్లేసెస్ ఇలాగే అండి, పొడుగు ఎక్కువ వెడల్పు తక్కువ అలా తీసుకున్నారు. సో ఇంకా అలాగే స్ట్రైట్ ఇల్లు వస్తుంది అనమాట. ఇంకా ఇది పూజ గది. ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ వ్రతం అయితే చేశారు. హోమము వ్రతము అన్ని కూడా చేశారు. నాకైతే అసలు ఫుల్గా మైగ్రేన్ లాగా హెడ్ఏక్ ఉందండి, మామూలుగా కాదు అసలుకి. అండ్ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ కొంచెం విశాలంగా ఉంది, ఇలా ఉంటేనే ఇంకా వంట చేసుకోవడానికి వాటికి నీట్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇంకా ఫుడ్ అయితే మిగిలిపోయింది అనమాట. ఎంత చిన్న ఫంక్షన్ అయినా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఫుడ్ మిగిలిపోవడం అయితే కామన్ కదా. ఇంకా నిజంగా చెప్పాలంటే మా బాబాయ్ ఉండరని కాదు కానీ అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. పులిహోర కానీ, బిర్యానీ కానీ, రైస్ అయితే అదే కానీ ఇంకా పుట్టపప్పు కూర, ఇంకోటి వంకాయ గుత్తి వంకాయ కూర, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే. ఇంకా ఇవైతే మిగిలిపోయి ఎక్కువగా మిగిలింది ఏంటంటే రైస్, బిర్యానీ, పులిహోర అయితే ఇదేలేండి. సో ఇది మార్నింగ్ వచ్చేసి పాలు పొంగించారు. పాలు పొంగించిన టైం కూడా నాకు రావడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు 3 గంటలకి పాలు పొంగిస్తారనమాట. ఇంకా పిల్లలతో రావడానికి కూడా అవ్వలేదు. అలా అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు వచ్చాను. సో ఫైనల్ గా సింపుల్ గా ఇల్లు అయితే ఈ విధంగా ఉందనమాట. నేను ఇన్ని రోజులు వచ్చి ఉన్నది ఈ గృహ ప్రవేశంకి అనమాట. మా అక్క లేదు కాబట్టి మా మేనత్త నేను కూడా వెళ్ళిపోతే ఫీల్ అవుతుందని చెప్పేసి నేను ఇన్ని రోజులైనా సరే ఉన్నానండి. సో ఫైనల్ గా ఇదండి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా హౌస్ వార్మింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి బాబాయ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఫుల్ నీరసం అయితే అయిపోయింది అనమాట మా మేనత్త. ఇదిగోండి ముఖం చూడండి ఎలా అయిపోయింది అసలుకి. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. నానమ్మ వీడియోలన్నీ నానమ్మ. బాయ్ బాయ్ అందరికి, బాయ్ 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 బాయ్. చూడండి కాలు ఉన్నాయి కదా అక్క, కాలు అటు తీయ కింద ఉందట. పర్వాలేదు కాదు. బాయ్ బాయ్ అమ్మ. ఫైనల్ గా ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చాము. యాక్చువల్ గా ఈ రోజు ఉండేసి రేపు వెళ్దాం అనేసి అనుకున్నాము, కానీ అందరూ బయలుదేరిపోతున్నారంటే ఇంక మేము ఒక్కళ్ళు ఉండేసి ఏం చేయాలనేసి తెచ్చిన బ్యాగ్ తో అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట.